చాలా పూర్ ఫ్యామిలీ అండి. చాలా అంటే చాలా పూర్ ఫ్యామిలీ. అంటే నార్మల్‌గా ఒక ఫీవర్ వచ్చినా కూడా ఒక మంచి హాస్పిటల్‌కెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోలేని ఫ్యామిలీ. కార్పెంటర్ వర్క్ చేస్తూ సెకండ్ ఫ్లోర్ నుంచి కింద పడిపోయి ఫేషియల్ బోన్స్ అండ్ రిబ్ బోన్స్ కంప్లీట్‌గా ఫ్రాక్చర్స్ ఎక్కువైపోయి చేతుల దగ్గర కూడా కొన్ని విరిగిపోయి 20,00,000 ఖర్చవుతుందంటండి. మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మా అన్నయ్య హాస్పిటల్ నుంచే వచ్చింది. నువ్వు ఎలాగో వీడియోస్ చేస్తావు కదరా! సో, ఈ ఇన్ఫర్మేషన్ ఎంతమందికి రీచ్ అవుతుందో అంతమందికి వెళ్ళేలాగా చూడు. వాళ్ళకి చెప్పు డొనేషన్స్ కావాలి. 20,00,000 ఖర్చవుతుంది. సో, 20,00,000 ఖర్చవుతుంది అంటే వాళ్ళు పెట్టుకునే పొజిషన్‌లో లేరు. ఎంతో అమౌంట్ కూడా దొరకలేదు. మనకున్న జెన్యూన్ ఫాలోవర్స్ ఎంతోమంది ప్లీజ్ రీపోస్ట్, షేర్, లైక్ చేస్తూ ఉండండి. అండ్ యూట్యూబ్ వాళ్ళైతే షేర్స్ చేస్తూ ఉండండి. మీకు చేతనైన 100, 1000, 10,000, 1,00,000 ఎవరికి ఎంత కుదిరితే అంత అండి. నేనైతే మీరందరూ డొనేట్ చేయడానికి ట్రై చేయండి. నా తరపు నుంచి నేను కూడా హెల్ప్ చేస్తాను. ఎంతమందికి కుదిరితే అంతమందికి పంపించండి. నేను ఎప్పుడో ఇన్ఫర్మేషన్ వస్తే ఇప్పుడెందుకు వీడియో చేస్తున్నావు ప్రసన్న అంటే అదే డ్రెస్ మళ్ళీ కనిపిస్తుంది, దాన్ని స్వైప్ చేసేస్తారేమో అన్న భయానికి చేయలేదు. మళ్ళీ ఇప్పుడెందుకు చేస్తున్నావు ప్రసన్న అంటే ఇన్స్టిట్యూట్ వర్క్ చేస్తున్నాను. ఈ స్మార్ట్ బోర్డ్కి వచ్చిన ఒక ఐరన్ ఫిట్టింగ్ రాడ్ ఉంటుంది కదా, అది నా కాలు మీద పడిపోయి చాలా గట్టిగా తెగిపోయిందండి. అంటే కదలలేని పరిస్థితి. ఇదే నొప్పిలో నేను ఇప్పుడు మీకు వీడియో చేస్తున్నాను. ఎందుకు అంటే ఒక చిన్న నొప్పిని నేను తట్టుకోలేకపోతున్నా. అంత భయంకరమైన పెయిన్స్లో తను ఎలా తట్టుకుంటున్నాడా అని నా మైండ్కి అది రీచ్ అయిన తర్వాత నాకు అనిపించింది ఎన్నో ఫేస్ చేశా, ఇది ఒక చిన్న పెయిన్ అని. కానీ ఆ చిన్న పెయిన్కైనా పెద్ద పెయిన్కైనా ట్రీట్మెంట్ కావాలి అంటే డబ్బులు కావాల్సిందే కదా. సో, నాకు నొప్పి తగిలినప్పుడు అయితే మాత్రం అయ్యో అనడానికి కూడా పక్కన ఎవరూ లేరు. అది నా వల్ల ఇది చేతనవుతుందండి. ప్లీజ్ ఎంతమందికి కుదిరితే అంతమంది డొనేట్ చేయడానికి ట్రై చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.